కదా ఇన్స్టాగ్రామ్ కోట ఒకటి చెప్పొచ్చు కదా, బాగా తగ్గిద్ది. ఏంటి? నీకు నాకన్నా మంచి అమ్మాయి దొరికిద్దని. అలాంటి కొటేషన్స్ ఏం లేవు, అందరికంటే నేనే మంచి అమ్మాయిని కాబట్టి. హలో గైస్, వెల్కమ్ టు డ్రామా వ్యూస్ ఇన్ తెలుగు. ఇప్పుడు నేను చెప్పేది ప్రేమలు మూవీ రివ్యూ అనమాట. ఇది యాక్చువల్లీ ఒక మలయాళం లవ్ స్టోరీ అండ్ రొమాంటిక్ డ్రామా మూవీ అనమాట. February 9th అయితే రిలీజ్ అయింది. ఒరిజినల్ లాంగ్వేజ్ మలయాళమే, దీన్ని తెలుగు తమిళ్లో అయితే డబ్ చేశారు. తెలుగు లాంగ్వేజ్ ఇప్పుడు ప్రస్తుతానికి థియేటర్లో ఉంది. తమిళ్ వచ్చేసి మీకు 14th March నుంచి అయితే వస్తుంది. దీని సెన్సార్ వచ్చేసి యూ అండ్ రొమాన్స్ కామెడీగా అయితే వచ్చింది. 2 గంటల 36 నిమిషాలు అయితే ఉంటుంది రన్ టైం. దీని డైరెక్టర్ గిరీష్ ఏడి. అండ్ ఈ మూవీ ఏం లేదు, లవ్ స్టోరీ అంతే. లవ్ స్టోరీ ఏం పెద్ద చెప్పడానికి ఏముండదు, స్పాయిల్ చేసినట్టు. అండ్ అలాగే పెద్ద స్టోరీ ఏం లేదు, పైగా మొత్తం డొల్లే కొంచెం వరకు. కొన్ని పాయింట్సే నాకు నచ్చాయి, అంటే కొన్ని డైలాగ్స్ కానీ కొన్ని సీన్స్ కానీ కొన్ని నచ్చాయి, నాకు అన్నీ నచ్చలే. కాకపోతే ఇది మొత్తం రోడ్ సైడ్ వాళ్ళందరికీ నచ్చుద్ది, ఎందుకంటే బూతులు ఖచ్చితంగా ఉన్నాయి, ఎందుకంటే రియాలిటీకి కరెక్ట్గా ఉంది కాబట్టి చాలామందికి నచ్చుద్ది. కానీ నాకైతే నచ్చలేదు, చాలామందికి మాలాటోళ్ళకి నచ్చదు, రివ్యూస్ చెప్పే వాళ్ళకి. అండ్ అలాగే కొంతమంది మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా ఏం పెద్ద నచ్చదు, వచ్చి లో క్లాస్ వాళ్ళకి బాగా నచ్చుద్ది ఈ మూవీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బూతులు ఉన్నాయి కాబట్టి అలా వాళ్ళకి టైంపాస్ అయిపోద్ది, వాళ్ళ వాడుక పదం కాబట్టి బూతులు అందరికీ వాళ్ళకి అయితే టైంపాస్ అయిపోద్ది. ఇప్పుడు ప్రతి ఒక్కరు బూతులు మాట్లాడుతున్నారు కాబట్టి బూతులు ఉన్న సినిమాలు ఏవైనా హిట్ అయిపోతాయి, అది మామూలే. ఇది ఎలా చెప్తున్నా అని తప్పుగా అనుకోకుండా ఇదే నిజం అని చెప్తా. అండ్ అలాగే నాకైతే ఈ మూవీ పెద్ద అయితే నచ్చలేదు. క్యాస్ట్ వచ్చేసి నస్లన్ కే గఫూర్, అలాగే అఖిల భార్గవన్, సంగీత్ ప్రతాప్, అలాగే శ్యామ్ మోహన్, మీనాక్షి రవీంద్రన్, వీరైతే లీడ్ రోల్స్లో అయితే నటించారు. ఓకేగా ఉంటుంది అంతే, సినిమా ఏం పెద్ద ఉండదు. అండ్ అలాగే ఎండింగ్ నాకు అసలు నచ్చలేదు. అండ్ ఇంటర్వల్ దాటా కొన్ని సీన్స్, అంటే కొన్ని ఫ్యూ సీన్స్ అయితే నాకు నచ్చాయి, కొన్ని డైలాగ్స్ కానీ కొన్ని సీన్స్ కానీ. ముఖ్యంగా హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ సరిగ్గా సెట్ అవ్వలేదని చెప్తాను. వాళ్ళ యాక్టింగ్ బాగానే ఉండొచ్చేమో కానీ కొన్ని సీన్స్ అనవసరం అనిపించింది. ఆ ఎండింగ్ కొన్ని సీన్స్ నాకు నచ్చలేదు నిజంగా, అది తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం. కాకపోతే ఆ సీన్స్ అయితే నాకు నచ్చలేదు, కొన్ని అయితే బాగానే ఉన్నాయని చెప్తా. అండ్ ఈ మూవీకి మీరు వెళ్తారా అంటే వేస్ట్ అని చెప్తారు. థియేటర్లో ఓటీటీలో కూడా ట్రై చేయకండి, సొంత దండగా. దీనికన్నా మంచి సినిమాలు ఎన్నో ఉన్నాయి, కావాలంటే భీమాకి వెళ్ళిపోండి, దీనికన్నా బెటర్ అది కూడా వద్దంటే గామికి వెళ్ళిపోండి. ఇంతటితో ఈ వీడియోని అయితే ముగిస్తున్నాం. మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అండ్ అలాగే ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ IMDb వాళ్ళు 8.3 out of 10 అయితే ఇచ్చారు. నేను ఇచ్చే రేటింగ్ 4.5 out of 10 అయితే ఇస్తాను. నాకు అస్సలు నచ్చలేదు ఈ మూవీ. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోతో. గుడ్ బై. వేరే వీడియోస్ చూడకపోతే రివ్యూస్ నా ఛానల్లో ఉన్నాయి, వీళ్ళు ఒకసారి లుక్ చేయండి.